ఉండలే కానీ ఉందే అదే ఇంతమంది మనుషులకి ఉన్నారు ఒక్కరైనా నాకు చూసారా నాకు ఏ నాకు చూడాలా నాకు చూసినాడు అది ఒకటే చూసిండు ఇస్తారు అక్కడ 5 గంటలకు కూర్చోండి ఏమైంది నాకు తెలియదు తిన్నాడు అరే నోటిలో నుంచి మాట్లాడాలి ఏమో కిరా ఇస్తాడు లేదు నా కొడుకుని చూసి చూడాలి నా దాన్ని అసలు చూడదండి దాన్ని తెల్లారి ఇప్పుడు నువ్వు తెల్లం కోసం వచ్చావు కొడుకు కోసం వచ్చావు అరే ఇద్దరు కోసానికి వచ్చా వాళ్ళిద్దరు పోయినరా అరే ఇద్దరికి పోయారు నాటి కూడా మొన్న పోయేవాడిని పడిపోయిన చూడు డాక్టర్ గారు డాక్టర్ వచ్చిండా అది ముఖం లేదు మోకాలు లేదు అరే నేను లేవాలంటే నువ్వు ఒక పని చేయాలి. నా దాన్ని పట్టుకొని పైకి అరే నా దాన్ని పట్టుకో నా దాన్ని
ఆపు. ఏయ్, అవుతుంది అరే అరే నాది వాస్కి ఆపుకుంటే చెయ్యి పట్టుకో పైకి పీకు. ఏసయ్యే అరే ఏదైతే అది పట్టుకో. ఏది కనబడుతుంది పట్టుకో. అరే చిన్నపిల్లలకి మంగళగత్తులకి కోడి పెట్టాలకి అయ్యాలకి అమ్మలకి నిలుసున్న వాళ్ళకి నిద్రపోయే వారికి నాది నీకు సరా. సావనది ఏయ్, సాయిబో కాలు మంచి పని జరుగుతాయి తనందుందండి సాయిబు కాలు ఇక్కడ ఏ ఊరు ఇక్కడ ఎందుకు వచ్చావు నీ పేరేంది అరే బాగా కొద్ది కడుపు మొత్తం ఒకసారి కడకుండా ఇక్కడ ఎందుకు వచ్చావు అరే ఎందుకు వచ్చానంటావు? అరే నాది ఊరికి గుంటూరుకి జిల్లా అదేడా గుడివాడి తాలూకా ఏడా సాయిబు అందులో ఉండే గ్రామం. మిడిమారం అరే మిడియాలం అది మునుమారం అవును కానీ ముఖ్యమాల నీ పేరు టీకే సాహిబ్. ఎవరిది మీరు ఏయ్, ఓర్, నీ కదా సాయిబు అరే టీలు సాహిబ్ మీరు సాయిబు అవును. అది ఎందుకు వచ్చావు సాయిబు అరే నీకు ఏమి చెప్పాలి? కడుపుకి పోయింది కడుపుకి పోయింది. ఇక్కడ పోయిందా అవును. అది ఏదో ఆడప్పుడే ఆడవాళ్ళే పోతుంది మొబైల్ కడుపుకుంటా సాయిబు పోయిందా అరే ఇక్కడ మొక్కమోడా ఆ, అరే సరే కానీ ఆ. అరే 35-40 సంవత్సరాల నుంచి పిల్లలు ఆడుతూ ఉన్నారు సారు. ఆ. అరే అంతకు ముందు వాంచుతుంటారు వాంచుతూ ఉంటారు. అరే నాది క్యారెక్టర్ అయితే మొత్తం దీనికి ఈ పోతుంది. డబ్బుకి వెళ్ళిపోతున్నారు ఈ ఊళ్ళో బక్కడు మిగిలాడు వీడికి ఒక్కడికి భయం లేదు నా దగ్గర అంటే. భయం ఉండబట్టి ఉన్నాడు అరే ఎందుకంటే పాడు సారు 5 సార్లు ఇంట్లోకి బయటికి తిప్పాడు. అదే చేసి అందుకని అక్కడే కూకొని ఉన్నాడు. ఏమో ఏమయ్యో దీని ఆడవాళ్ళు ఉండదంటూ పోతున్నా నీ కూడా మీద సాయం అంటున్నా అరే బాగా 2 సంవత్సరాల నుంచి కాలం అంతా తల్ల కిందులుగా ఉంది. ఎట్లా అంటే మాట్లాడా అరే ఎట్లా అంటే పొగాకు వచ్చిన రేటు, మిరపకాయలు వచ్చిన రేటు కట్టాలకి వచ్చి కొత్తలకి పడ్డాయి డబ్బులు వస్తా ఎక్కడే పెట్టేది దిక్కు తెలవక ఆడవాళ్ళు వదిలిపెట్టి మగవాళ్ళే చేసుకున్నారు కడుపు. అప్పుడు ఇప్పుడు నిజంగానే చేసుకుంటున్నారు కడుపు. మంచి పని చేశారు కడుపు గారిడే దూడమకం. దూరమొహం ఏంది అదే దూడమకం అంటే పెదాల కట్టులో పోటీ లేకుండా గెలిచిన పెద్ద మనిషి లేపం. నేనా అవు నేను అవు మొహం బాగున్నాయి అదే కడుపులో పుట్టిన బిడ్డడికి పోయాడు అంటే చచ్చిపోవాలి ఎంత కోపం వచ్చింది నీ జేబు సావాలి నీకు నా కూడా అరే నాది కొడుకు సావాలి నువ్వు సల్లంగా ఉండవు. సాయిబు నువ్వే రావాలి చచ్చిపోయాడు నేను అదే వెళ్ళిపోయాడు అన్న ఎటు వెళ్ళిపోయాడు ఇల్లు వదిలి అయిపోలేకుండా ఇల్లు వాళ్ళు పెట్టి వెళ్ళిపోయాడు పోయాడు. నీ కుమారుడు కోసం ఎక్కడ తిరిగావు సాయిబు ఎక్కడెక్కడ తిరిగినాక ఎక్కడెక్కడ తిరిగావు కడప, కడూరు, కాజీపేట, గిరిపేట, హార్దిపేట, గిరిపేట మొదటి పెట్టాలకి తిరిగి వీడికి పోయా గిజిగాడు. అంటే నువ్వు కోడి పెట్టిన పడదు చెప్పలేదు అదే కోడి పెట్టలు కాకుండా వాంగడి మొత్తం. నాది అవును. ఆ, అరే కాజీపేట, ఆ. గిరిపేట, ఊరుపేట, అస్సాంపేట, శివరానిపేట మొదల పేటల వరకు బ్యాట్లో వరకు అవును కదా ఊరు తిరగదా ఊరు బ్యాట్లో తిరిగినావు పేటలు తిరిగా. అక్కడ ఉన్నాడా అరే అక్కడ గిజిగాడికి పోయా గిజిగాడు. బిజీగాడా అవును. ఏడు సాయిబు వీడికి గిజిగాడు తేవా? తెలియదే వీడికేం తెలుస్తున్నారు? పాత గుడ్డలు తెచ్చి ఎన్నకన్నా ఇక్కడ ఒక కడతాడు అక్కడ కడతాడు డబ్బులు తీసుకుంటాడు. వీడికేం తెలుసు? ఎక్కడే అరే పెద్ద కుండ 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 పెద్ద కుండ. కొండ 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 ఆ కొండ కింద వాగు ఉందా? ఉంటే ఆ వాగు ఒడ్డున ఉంది చూడు మీ అమ్మ ఒకటి కూర్చొని. నమ్మలేదు మా అమ్మ 2010లో చచ్చిపోయింది. ఉంటే ఉంటే ముద్దు కూడా పెట్టాడు కాదు ఏమన్నావే? నువ్వు కూడా పెట్టాడు కాదు అమ్మకి భూ పెడతారు ఎవరైనా సాయం? అవునా అమ్మకి భూ పెడతారా? ఈ చెత్తలు అడుగుడు అమ్మకి భూ పెట్టమంటాడు. తెలియదులే ఇది తెలవా? వాళ్ళకి తెలియదులే కానీ అమ్మాయి అమ్మగారు ఆ, అమ్మ పుట్టికి బండి కానంత ఉంటది. కనకదుర్గమ్మ వెనక దొరకమ్మ. అది గిజిగాడు అది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అవును ఇదేవాడ వెనక దొరకమ్మ. అక్కడ ఉన్నాడా నాది కొడుకు నాడు వాడ. తొందరగా ముగించేటట్టుందయ్యా మొన్న ముగించేటట్ట అక్కడ
ఉందా? అరే ఆయనకి ఏం తెలియదు. ఇది తెల్ల కొమ్ము, ఇది తెల్ల కొమ్ము, మధ్యలో ఎర్ర కొమ్ము ఉంటుంది. తిరుపతి అక్కడే చూస్తా. అవును, ఆయన దగ్గరికి పోయా. ఉన్నాడా? అరే ఎంకు చెంకు చెంకు ఎంకు కొడుకు చూసి ఉండే కొంచెం మాది చెప్పు మన మా దేవుని పెట్టుకుని ఎంకు పెంకు పెంకే ఏంటి? ఆ? మా దేవుడు ఎంకు పెంకోడు ఏంటి? అయితే అంతా చూపు. అరే గుడిడా అయ్యా సారో గుడ్డోడు నువ్వు న్యాయం చెప్పాలి. అక్క మొగుడు అన్నాక ఏమవుతాడా? మీ అక్కకు మొగుడా? ఏ అక్క? అరే మా అక్క ఉందా బీపీ నాచారమ్మా. వీపి మీద నాచరము మీ అక్క. అవు ఒరే అన్నా నాకు గాలి ఆడుతూ బయట పడుకుంటాను. ఆ. సరే పడుకోండి అన్న. ఆ. అరే నాకు దోమలు పడుస్తాను ఇంట్లో పడుకున్నా. అహో. అరే ఈ సంది కొండ దిగి కిందికి వచ్చి మా అక్కని ఎత్తకపోయి పెళ్లి చేసుకున్నాను. శ్రీమద్రమానం గోవిందో. మా అక్క ఏమవుతాడా? బావమర్ది. బావమర్ది సార్. అక్కడికి పోయా. అక్కడ ఉన్నాడా? ఆడించా? అల్లి దిగి మానవుడికి పోయా. ఆనవాడు. ఆయన దమ్మాడాయా? అది లేదు మంగమ్మ తల్లి. అక్కడ కూడా లేదు. అక్కడ లేదు. లేదు. అక్కడి నుంచే. ఇది పర్వాడికి పోయి పర్వాడి. ఏ ఊరు? అరే ఊరు బతికిరాదు. నీకు వ్యవసాయం ఉందా? ఇంత ముందుండే సార్ మోకాలు ఇప్పుడు తీసేసినాడు. మోకాలు చెప్పు. ఈ మధ్య వేయట్లేదంట మోకాలు నొప్పులు వచ్చి అరే నేను ధాన్యం పండించినప్పుడు రాసులకి చేసి కుక్కలకి చేసి పిండి పిండి కొలుస్తావు. దానికి ఏమంటారు? కొలిసేదా? అవు. దానికి మాడికంట సార్. సగానికి కొయ్యి. ఏయ్ నేను తెలియను. ఏమి? పగిలిపోతుంది. అరే సగానికి చెప్పబోయా. దానికి సగం చెప్పడు. అవు. తవ్వ తవ్వ. అరే తవ్వు అంటే మతికి వచ్చింది. ఆ. కొంచెం దగ్గరికి రా. ఎందుకో? ఓయే కొంచెం దగ్గరికి రా. నీకు నాకు సాహసం లేదు. అరే దగ్గరికి రావా. మీ ఎవరు మంచి మావత నీకు మౌతో నీకేం పని? ఆ? మౌతో నీకేం పని? అరే మైకులో పెద్ద జరగలేకపోయా. మీ ఎవరికి నాకు ఏముంది మాట్లాడాలి? ఎప్పుడు మీరు ఊరికి వచ్చిన ముందు మీ ఎవరు దాంట్లో పెడతాం. ఏయ్ నీకు ఇప్పుడు ఖచ్చితంగా పనులు కాలిపోతుంది. మా తాత ఉన్నాడు. మీ తాత ఎత్తుకులాడికి తీసుకుపోతాడు ఇంటికి. అదే ఇంట్లో? సార్ మీ ఎవరి దగ్గరికి ఆహా. అంటాడు. ఆ. సాగు రాక వచ్చావు. చూసి పెట్టు గట్టిగా పెట్టు. చూసి పెట్టు గట్టిగా పెట్టాడు. ఏం సార్ ఇది? అరే మీ ఎవరు తల కింద దీనికి దూరి. దాని వరకు వచ్చాడు నువ్వు. దిల్లు పుట్టాడు కూడా అనమాట. సరే కానీ ఆ. ఇంటికి నాది కానీ నా బేబీది కానీ కొడుకుది కానీ చూసి ఉంటే చూసి పెట్టు. మా ఊరు నుంచి వచ్చి నీది నీ భార్యగా నిన్ను చూడటానికి. అరే చూసి చెప్పువయ్యా. నీ కుమారుడు ఎలా ఉంటాడు సాయిబు? ఏమన్నావు? నీ కుమారుడు ఎలా ఉంటాడు? ఎట్లా ఉంటాడు అంటావు. సగం నాకి ఉంటాడు, సగం నాకు. చూడు పెన్నమ్మ, వాడు పిల్లడు. రే చూడు అంటే అడ్డు గారా? అటు ఇటు కాదు మా అప్ప బావ అడ్డు గారా? వాడు ఏదో కిక్కరే పాట పాడుకుంటూ ఉంటే నువ్వు తెలివి కన్నా దెబ్బ కొడతావు. సగం నాకి పోలికే, సగం నా పల్లకు పోలికే. వయసు పదకొండుకు కింద 13కు పైన 12 సంవత్సరాలు. అది నీ కుమారుడు పేరు? వాడి పేరు గిదయ. గిద్దయ్య? సిద్ధయ్య. అవును సీతయ్య. సిద్ధుడు తండ్రి వాడు. గజవారా. మా పక్కనే ఉన్నాడు. ఇక్కడ కుమారుడు నేను చూసాను సాయిబు. అదే ఎక్కడ నీ కుమారుడు అనంతరంలో కన్నిమలయ పనిలో ఉన్నాడు. ఎక్కడ? శ్రీ విరాట్ కోహ్లీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కూతురు పాలపూజ చేస్తున్నారు. ఎంత బరువు చేస్తావు? సగం సగం నాకు చెప్పు. సగానికి నాకు రాదే. అరే కందికి, గీలేరా అరే కందికి, కంది మల్లయ్య కంది మల్లయ్యకి, పల్లె పల్లెకి. శ్రీ విరాట్ కోహ్లీ సరే సిరా కాదు సిరా కాదు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు పాలపూజ చేస్తున్నాడు. అక్కడ నాకు తెలియగలుగుతాం. పదానికి దుబ్బ మీకు పెద్ద కుట్రాలు అక్కడ ఉన్నారంట. ఆ, పో.